తిరుపతిలో ఈ నెలాఖరుల పసుపు పండగ జరగబోతుంది. పసుపు పండగ అంటే మామూలుగా ఉంటుందా? ఆకాశం అంత పందిరి, భూదేవంత పీటలు, కమ్మటి వంటలు, ఆటలు పాటలు, అద్దిరిపోయే డైలాగులు. అబ్బా ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఇంతకు పసుపు పండుగ అంటే అర్థమైంది కదా మీకు? గదేనులా తెలుగుదేశం పార్టీ ప్రతేడు చేసే మహానాడు పండగ. గంత పెద్ద మీటింగ్కి మందిని జమగొట్టాలంటే ఒట్టిగానే అవుతుందా? అవో గందుకే ఆంధ్రాల ఎక్కడికక్కడ చిన్న చిన్న మహానాడులను పెడుతున్నారు. మరి అవి ఎట్లా జరుగుతున్నాయో మనం ఓ పరిశుద్ధమా. మహానాడు ముచ్చట్లని ఇప్పి చూపిస్తుండ్రేంది అని అనుకుంటురా? మహానాడు కోసం గిట్లనే కష్టపడుతుండ్రు. మరి లీడర్ల నడుమ పురి గలవక ఎడ్డమని ఒకలు తెడ్డమని ఇంకొకళ్ళు పుస్తీలకు తయారైండ్రు. తిరుపతిలా పండగను ఎట్లా సంబరంగా చేయాలనో ఇడిచిపెట్టి కొత్త పంచాయతీలు పుట్టించుకున్నారు. ఇదేం చూసిండ్రు? ప్రకాశం జిల్లా మీటింగ్లా చూడాలి. చూసినోళ్ళకు చూసినంత. అంత తెలుగు తమ్ముళ్ళే, బయటోళ్ళు ఒక్కరు కూడా లేరు. కొత్త లీడర్కు పాత లీడర్కు వడక తమ్ముళ్ళు తన్నుకునే కాడికి వచ్చింది. ఎంత వరదకు అంత బురద.